మై టీవీ సిద్దిపేటకు స్వాగతం. ఓం గం గణాధిపతయే నమః. సిద్దిపేటలోని కోమటి చెరువు కట్ట మీద తెలంగాణ టూరిజం ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. అక్షంత పట్టుకోండి ఇద్దరు. గణపతి గమ్మవామహే కవిం కవీనాపమశ్రవస్సరం జయశ్రాధం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పృతహాన శృణవన్నో దివేశీరిసాదనం శ్రీమన్మహాగణపతే నమః. గణాధిపదేవతాభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యే సర్వదా. గంగణపతే నమో నమః. అక్షంతలు వేసి దండం పెట్టండి. అందరూ కూడా గట్టిగా అనండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. రాగి చెంబేది కనబడుతుంది, ముందర పెట్టేసేయండి. ఇటు ఒక గ్లాస్ నిండా లేదు లేవాలి బాటిల్లో మంచిగా ఇంటిగా ఎత్తుకోండి. ఆదిమ్య ప్రాణానాచమ్య నేత్రాచమ్య కేశవాయ నారాయణ మాధవాయ గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రికుమాయ నమః. వామనాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్చాయ నమః. వాసుదేవాయ నమః. వృక్షణమాయ నమః. నిరుద్ధాయ నమః. స్కందపూర్వజాయ నమః. ఆదోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆ రెండు అక్షంతలు వాసన చూసి వెనుకోలు పెట్టండి. ఉస్తే సందుభుజ విచాచా భూమి పారక ఏతే వ్రేనా బ్రహ్మకర్మ సమారవే. కిందికి వంగి కింద చేతులు పెట్టి భూమాతకి నమస్కారం. గణాధిపతి దేవతాభ్యో నమః. ఇష్ట దేవతాభ్యో నమః. కుల దేవతాభ్యో నమః. అత్యంతలు పట్టుకోండి. మీ యొక్క కులదైవము
ఇష్ట దైవము, ఇంట్లో ఏదైనా దేవుళ్ళు ఉంటే అందరికి కూడా నమస్కారం చేసుకోండి. సకల దేవత అనుగ్రహ బల సిద్ధిరస్తు. మీ గోత్రం చెప్పండి. వరిపాల గోత్రోద్భవాయ బుచ్చిరాజం రెడ్డి నామడేస్య పావని నామడేస్య సాయిదీ నామడేస్య వినీత్ రెడ్డి నామడేస్య సహ కుటుంబస్య జనీల గోత్రోద్భవాయ రాజే నామడేస్య సరోజనామడేస్య తిరుపతి నామడేస్య లక్ష్మీ నామడేస్య అంటే ఆ పేరు ఇంకోటి అనుకుంటాను. ముప్పాల గోత్రోద్భవాయ అమృతారెడ్డి నామడేస్య అరుణారామడేస్య ప్రవళిక నామడేస్య రణదేవ్ నామడేస్య ప్రణీత్ నామడేస్య సాత్విక నామడేస్య బన్ను నామడేస్య. మీ పేరమ్మ రేణుక నామడేస్య మహేష్ నామడేస్య ఆనంద్ నామడేస్య రాకేష్ నామడేస్య శివ నామడేస్య గంగారాం నామడేస్య బిఎం ఒకటి లిస్ట్ పెట్టమన్నా రెడ్డి నామడేస్య చారిసార్ నామడేస్య సాజిద్ పాషా నామడేస్య సకల అదే పేరుండదు వేరే కోమటి చెరువు తెలంగాణ టూరిజం మున్సిపల్ సకల ఉద్యోగ సకల కుటుంబ దేవతాభ్యో నమః. అక్షంతలు పట్టుకున్నారా అమ్మ? అక్షంతలు పట్టుకోండి, కుడి చేతి పట్టుకొని ఎడం చేతి మూసి పట్టుకోండి, ఇట్లా రండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మహాగణపతి తృతీయ దివసే నవరాత్రోత్సవ పూజనంచ కరిష్యే. అక్షం వేసి దండం పెట్టుకోండి. ముందున్నటువంటి చెమ్ములో పసుపు కుంకుమ వేయండి, ఒక పుష్పం వేయండి, అక్షంతలు వేయండి. గ్యాప్ చేపట్టుకోండి, కలిసి పైన చేయబెట్టండి. కలియస్తమకే విష్ణు కంటే వృద్ధస్తమాస్త మూలే స్థవ బ్రహ్మ మధ్యే మాద్గిరాణిపద కుక్షైచార సర్వే సప్తతే పేవసుందర ఋగ్వేద వేదుర్వేద సామవేదో అధరణాంగే సర్వే కలసంతమారుఢ కలియగంధ అఖిరాపాంత హృప్యాం గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలే స్పందనం కురు వరదాభవ సుముఖాభవ సుప్రసన్నాభవ ఆయాంతో పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దైవం ఆత్మానందం ప్రోక్ష. అల్లున్న పువ్వుతోటి మీ ఇద్దరి పైన నేను చల్లుకొని స్వామివారి పైన నేను చల్లండి. చుట్టుపక్కల వీళ్ళందరి పైన నేను చల్లండి. ఒకరు తర్వాత చల్లండి. ఆ బోటింగ్ వాళ్ళు అందరూ వెళ్ళిద్దామా? పైన చిన్నగా పెద్దగా గౌరమ్మ పైన గట్టిగా అందరు రావాలి ఉద్యోగులు. ఇప్పుడు ఏమన్నా కాయ మీద వేసి దండం పెట్టండి. గౌరమ్మ మీద నీళ్ళు వెళ్ళి పసుపు కుంకుమ అక్షంతలో పూలు వేయండి. ఓం గణానాన్వా గణపతి కుంభామహే కవిం కవీనాపమశ్రవస్సరం బుక్ గణాధిపతి దేవతా ఇది ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అస్థి మార్గం సమర్పయామి ముఖే మీకోసం పంతులు ఎన్నుకోవచ్చుండు. శ్రీమన్ మహాగ్రహణే నమః గణాధిపతి దేవతా వక్రదండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్య సర్వదా గంగణపతే నమః వరసిద్ధి వినాయకాయ నమః ధ్యాయామి. మళ్ళా చూపించండి, మళ్ళా చూపించండి. సరా గంట వాయించండి. సరా మంగళమాంగళ్యే శివే సర్వాచారికే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే ప్రత్యక్ష దీపాంధారయామి ధూపదీపానందర్పయామి అపవిత్రోత్పవిత్రోవః. మంగళా చెట్టు నీళ్ళు ఇవ్వండి. దేవుని
ఎప్పుడు మా మమ్మీ రావనంటాడు. కింద పెట్టండి, తర్వాత నేను చెప్తా. నీకు కల్లా కదా నైవేద్యం అంటే మీరు తెచ్చిన కొబ్బరికాయలు ఏదైనా ఉన్నాయా? కొట్టండి, నైవేద్యం పెట్టండి. పంతులు చెప్పినట్టు చెప్పాలి, చేయండి. నైవేద్యం పెట్టండి. మళ్ళీ కలిపేసేదే కానీ ఆ బ్యాగ్ పక్క జరపమ్మా, ఆ బ్యాగ్ మొత్తం పక్క జరుపు. పెట్టుకుని చెప్తా కట్రాలు చూస్తున్నాయి అలా బొబ్బలే కవర్ అయిపోతుందా? మా సార్పంచ్ లో కొబ్బరికాయ కొట్టి తిరుపుతాను ఈ గ్లాస్ లొల్లెక్కున్నది. అందరికి అందరు ఖుషిగా ఉన్నారు కదా, హోమం చేసిన డబుల్ ఖుషి ఉంటుంది. అది ఇద్దరు దంపతులు కూర్చుంటారు, మీ తర్వాత అక్షంతలు కొబ్బరికాయ కొట్టిపోండి. సెకండ్ టైం బ్రహ్మాండంగా సెకండ్ టైం చేసుకోవద్దు, నువ్వు చేయమన్నా నేను చెయ్య. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడే పుణ్యం ఉంటుంది. బేస్మెంట్ ఉన్నప్పుడే కదా బిల్డింగ్ కడతావు, కానీ బేస్మెంట్ లేదు బిల్డింగ్ ఎట్లా కడతావు? ఇప్పుడు మొక్కు కోరి దేవునికి మొక్క కిటికీ మొక్క రెడీ కమలకర్ నువ్వు కూడా రా. ఈ డోరకాయ మొక్క మంచిగా తొందర మైక్రో జాగా ఇల్లు కట్టాలి. తాగకుండా వెంకటేశ్వర గుడి కదా ఎందుకు ఈ రూమ్ లో పోయినాక పెట్టాల 5వ రోజు హోమం ఫిక్స్ చేయి. వీళ్ళందరూ వస్తారు, నేను రప్పిస్తా. చెయ్యరు, నేను చెప్పిన కదా చేయరు. 5 రోజుల దాకా పూర్తిగా దేవుడు ఇక్కడ ఉన్నాక 6వ రోజు నిమజ్జనం. కదిలిచ్చేది 5వ రోజు కదమ్మా. కదిలిచ్చినాక నువ్వు చెప్పేది అమ్మా, కదిలిచ్చినాం అనుకో ఏ రోజు అన్నా తీసుకో, 15 రోజులు తీసుకో, సంవత్సరం తీసుకో, తప్పు ఉండదు. కదిలిచ్చడం ముఖ్యం. నవరాత్రులలో దేనికి తప్పు లేదు, నవరాత్రులలో దేనికి తప్పు ఉండదు, మిగతా వాటిల్లో తప్పు. మొత్తం మంచి రోజు. ఇప్పుడు పెళ్లికి అష్టమి నవమి చూస్తాం, మరి అది పెళ్ళే కదా. వినాయక చవితికి ఏముండదు, వినాయక చవితికి నవరాత్రులలో ఆయన ఏదంటే ఇప్పుడు అట్లాంటి హైదరాబాద్లో గెలుస్తారు. మనం ఏమన్నా అంటామా? మంచి ఆనందం ఉండదు ఇక నవరాత్రులు అంతే. ఇలా 3 రోజులు కదా, బుధవారంకి 5 రోజులు అయిపోతాయి. 5 రోజులు అయిపోతాయి, 5 రాత్రులు అయిపోతే నీకు 6వ రోజు పొద్దున వచ్చి పూజ చేసి కదిలిస్తా. అష్టమి వెళ్ళిపోతుంది అప్పటికి. 7వ రోజు తీసుకోవచ్చా? నువ్వు ఎప్పుడైనా తీసుకో, సంవత్సరం మొత్తం ఎప్పుడైనా తీసుకో, నీ ఓపిక. కదిలిచ్చిన దానికే లెక్క. పంతులు ఎన్నడు కదిలిస్తున్నా లెక్క, అదే లెక్క. తెల్లారు నువ్వు కొబ్బరికాయ కొట్టుతా కొట్టక 15 రోజులు ఇచ్చుకోవద్దు. కదిలిచ్చినాక ఒక బొమ్మ మాత్రమే ఉంటుంది అక్కడ, పూజలు ఉండే ఏది ఉండే. ఇక దేవుడు స్వర్గానికి వెళ్ళిపోతుంది. పెట్టిందమ్మా నైవేద్యాలు నీళ్ళు తిప్పండి, గంట వాయించండి. నైవేద్యాలు ఒక తిరుపతి గారు మొన్న చెప్పింది మర్చిపోయింది. ఒక ప్లేట్లా అది కొంచెం పెట్టాలి. ఒక స్పూన్ లేదా 3 ప్లేట్లు తీసుకోండి. ఒకటే ప్లేట్లో అన్నీ పెట్టండి, ఒక దాంట్లో పెట్టచ్చు. ఒక్క దాంతో పెట్టు అన్ని.
శ్రీమణిద్వీపవాసిని చిచ్చదానందభాసిని దేవీ తుభ్యం నమోస్తు శ్రీమాతరాశ్రితాశీః ప్రాపణధృతవితరణాకృతే దేవి తవ జయోస్తు శ్రీమన్మహారాజ్ఞి శితికంఠదగ్ధమదన జీవనౌషధే తవ శమస్తు झटिति कृपानिदे शावकस्तेऽभयप्रदान काङ्क्ष्यं प्रियोस्तु हाटक कवाट चुंचन कोट नगरा चंद्रकांत शिलाधौत सौधरत्न चित्रसिंहासन स्थिते पुत्र विनुतिं अंब गायत्री कलयाब्ज जांडनेत्री अंब गायत्री कलयाब्ज जांडनेत्री కాబట్టి తల పెళ్లి మంగళన ఫోన్ చేసి తెలుగుతాను అవును డబ్బులలో పోతూ వాళ్ళకి పెద్ద పోటీ